గారు ఒక్క నిమిషం ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇంతకుముందు శరత్ గారు చెప్పింది, దాని డీటెయిల్స్ వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. నోటీస్ అందిన 5 రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. నాకు తెలిసి ఇంతకుముందు కూడా బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించినట్టు గుర్తుంది. ఇప్పుడు మరొకసారి పంపించారు బండి సంజయ్తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్కు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తనపై మరియు తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎంపీలు బండి సంజయ్ మరియు ధర్మపురి అరవింద్కు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా నీచమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని, ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్ అరవింద్లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. బండి సంజయ్కి పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలని కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న అంటే నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం స్పష్టం చేశారు. ఇక్కడ సెలబ్రిటీలు అంటే ఆయన నిన్న మాట్లాడారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని బండి సంజయ్ మాట్లాడారు. దాని గురించి లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలు తప్పుపట్టారు. డ్రగ్స్ సేవించడం మరియు సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగ విస్తరణ కృషి చేసిన మాజీ మంత్రిని వర్కింగ్ ప్రెసిడెంట్ అని లేకుండా ఎటువంటి అడ్డగోలు సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపన్నారు. ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే నోటీస్ అందిన 5 రోజుల్లోగా సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ శరత్ గారు.